డే 43 ఆఫ్ బిల్డింగ్ నియాఫెరా. మనలో చాలా మంది ప్రోడక్ట్ ప్రైస్ చూసి ఇది కాస్ట్లీ అంటే క్వాలిటీ సూపర్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఫార్ములేషన్ వరల్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఒక ఫేస్ వాష్ 199 కూడా జెన్యూన్ గా గుడ్ ఫార్ములేషన్ లో తయారవచ్చు. అలాగనే 999 ప్రోడక్ట్ లో కూడా అన్నెసెసరీ ఫ్రేగ్రెన్స్, మార్కెట్ హైప్, ఫ్యాన్సీ ప్యాకేజింగ్ మాత్రమే ఉండొచ్చు. కస్టమర్ కి బయట నుంచి కనిపించేది జస్ట్ ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఇన్ఫ్లుయెన్సర్, ప్రమోషన్స్. కానీ ఫార్ములేషన్ లోనే అసలైన గేమ్ అనేది వేరుంటుంది. pH బ్యాలెన్స్ కరెక్ట్ ఉందా లేదా, యాక్టివ్ స్టేబుల్ గా ఉంటున్నాయా లేవా అనేసి, అండ్ ఇంగ్రీడియంట్ పర్సెంటేజ్ అనేది మీనింగ్ఫుల్ గా ఉందా లేదా, స్కిన్ బ్యారియర్ ని డ్యామేజ్ కాకుండా క్లియర్ చేస్తుందా లేదా అనేసి. ఇవన్నీ చాలా బ్రాండ్స్ ఓపెన్ గా మాట్లాడవు. ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. నియాఫెరాని జస్ట్ అనదర్ అస్థెటిక్ స్కిన్ కేర్ బ్రాండ్ లాగా బిల్ చేయాలని లేదు. జనాలు ప్రోడక్ట్ చూసిన తర్వాత మార్కెటింగ్ కాదు ఫార్ములేషన్ మాట్లాడుతుంది అనిపించాలి. నేను ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడం మాత్రమే నేర్చుకోవడం లేదు, ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలో కూడా నేర్చుకుంటున్నా. బికాస్ స్కిన్ కేర్ లో రిపీటెడ్ కస్టమర్స్ యాడ్స్ వల్ల రారు, రిజల్ట్స్ వల్ల వస్తారు. 43 days దెన్ మోర్ 57 days లెఫ్ట్. చూద్దాం ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో. కంటెంట్ నచ్చితే డూ సపోర్ట్ గైస్.